నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బస్తర్ నిజ జీవితంలో జరిగిన వాస్తవ కథలను కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో నిజంగా దర్శకుడు సందీప్ సేన్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అంతకు ముందు కేరళ స్టోరీస్ కానీ, ఇప్పుడు బస్తర్ కానీ, అండ్ ఆధార్ శర్మ కూడా క్యారెక్టర్ కి తగ్గట్టుగా అప్పుడు జరిగిన వాస్తవాలను, ఒక పోలీస్ ఆఫీసర్ ఎదుర్కొన్న విధి విధానాలను, స్టూడెంట్స్ యూనియన్ల పేర్లతోని స్టూడెంట్స్ ని అడ్డు పెట్టుకొని దేశంలో కమ్యూనిస్ట్ భావజాలాలను తీసుకువెళ్తూ త్రివర్ణ పతాకాన్ని కూడా చూడలేని స్థితికి మావోయిస్టులు ఎలా వెళ్తున్నారు, ముఖ్యంగా బస్తర్ లాంటి ఏరియాలలో, ఛత్తీస్గఢ్ ఈ బార్డర్ అడవి ఏరియాలలో ఆదివాసుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి చాలా చాలా క్లియర్ గా చూపించారు. దీనికి సంబంధించి అసలు అభిప్రాయ సేకరణ, రివ్యూలు అనేవి నా దృష్టిలో అదే స్టూడెంట్ యూనియన్ లీడర్స్ లేదా స్టూడెంట్స్ నుంచే తీసుకోవాలి. ఎలా అనిపించింది, నిజంగా క్యాంపస్ లోపల వాతావరణం ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా ప్రేరేపితం చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ఈ రోజు నేను కొంతమంది స్టూడెంట్స్ ని జూమ్ ద్వారా మీట్ అవుతూ ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా కండక్ట్ చేస్తున్నాను. బాలకృష్ణ గారు, అలాగే ప్రేమ్ సాయి గారు, అలాగే సాక్షి గారు అండ్ సుమంత్ గారు అండ్ సింధు ఈ రోజు మనతో పాటు ఈ జూమ్ కాల్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారు రైట్. హలో, నమస్తే అండి. నమస్తే బాలకృష్ణ గారు. హెచ్సియు లో కూడా బస్తర్ మూవీ ప్లే చేసినట్టున్నారు కదా, ఎలా ఉంది స్టూడెంట్ రియాక్షన్? బస్తర్ మూవీ చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? మేము హెచ్సియులో స్క్రీనింగ్ చేసామండి బస్తర్ మూవీని. ఆ మూవీ చూసిన తర్వాత అనిపించిందండి, నేను కరెంట్ గా ఏబీపీ ప్రెసిడెంట్. పోయినసారి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేశాను ఏబీపీ ప్రెసిడెంట్ గా. సో స్టూడెంట్ పాలిటిక్స్ ని దగ్గరగా చూసినోడుగా చెప్తున్నాను. ఈ లెఫ్ట్ వింగ్ ఎస్ఎఫ్ఐ, ఈ నక్సల్వాది ఐడియాలజీ ఏదైతే ఉందో, ఏమైతే వాళ్ళు యూనివర్సిటీలో చేస్తారో, ఏదైతే వాళ్ళు ఆచరణలో ఉంచుతారో అదే కళకు కట్టినట్టుగా మనకి సినిమాలో చూపించారు. అమాయక స్టూడెంట్స్ ని వచ్చి వాళ్ళని మాయమాటలు చెప్పి బ్రెయిన్ చేసి, ఎక్కడైతే మన సిఆర్పిఎఫ్ జవాన్లు చచ్చిపోతారో ఆ చచ్చిపోయిన సిఆర్పిఎఫ్ జవాన్లకి నివాళులు అర్పించకుండా వాళ్ళని మరణించినందుకు సంతోషపడేదే ఈ నక్సల్వాది ఐడియాలజీ అండి. డైరెక్టర్ సుదీప్ సేన్ గారు చాలా క్లియర్ గా చూపడానికి ట్రై చేశారు. అండ్ కొన్ని సీన్స్ చూస్తుంటే ఎగ్జాక్ట్ గా మా క్యాంపస్ లో జరిగినట్టే అనిపించింది. రైట్. साक्षी जी, आप देखा बस्तर मूवी? मेरे की हिंदी थोड़ा थोड़ा आता? जी 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 बिल्कुल। आपका फीलिंग्स क्या है इसी में? सबसे पहली बात तो ये है कि मूवी बहुत ही इंस्पायरिंग है। हमारे बहुत से हम बच्चे ऐसे आए थे हमारे मूवी में देखने जो मतलब बहुत ज्यादा पॉलिटिक्स के बारे में नहीं जानते हैं और उतने ज्यादा वो इंटरेस्ट भी नहीं शो करते, बट जब उन्होंने ये मूवी देखा तो वो समझे कि क्या क्या हमारे लोगों को झेलना पड़ा है कम्युनिस्टों के द्वारा। तो ये मूवी देख के हमारे जितने भी स्टूडेंट्स थे, बहुत से बच्चे ऐसे होते हैं जिनको पॉलिटिक्स में उतनी इंटरेस्ट नहीं होती है, तो इसमें जिनको इंटरेस्ट है नहीं है वो इर्रेस्पेक्टिव ऑफ ये थॉट कि पॉलिटिक्स इम्पोर्टेंट है, वो ये मूवी देख के ये समझने आए कि एक्चुअली क्या क्या हैरेसमेंट, क्या क्या प्रॉब्लम्स लोगों ने झेला है जब कम्युनिस्ट लोगों का राज चलता था। तो इस तरह की मूवीज हमारे लोगों को जरूर रिलीज करनी चाहिए ताकि आम जनता इससे इंस्पायर्ड हो, आम जनता को सच्चाई पता चले। यहाँ तो लोग आजकल कुछ भी झूठ फैला देते हैं कि ये लोग हमेशा पूंजीवाद हैं, ये हैं वो हैं, पर इस तरह की मूवीज आएगी तो जनता में ये बात पता चलेगी या जनता को ये बात पता चलेगा असलियत क्या है, सच्चाई क्या है, क्या क्या लोगों ने झेला है। तो मुझे लगता है कि बस्तर जैसी अनेक मूवियां रिलीज होनी चाहिए, अनेक राज्यों पे रिलीज होनी चाहिए ताकि हर राज्य की सच्चाई सामने आए। धन्यवाद। రైట్. ప్రేమ్ సాయి గారు, అంటే ఇది ఎప్పుడో పాతకాలం 1947 లో జరిగింది కాదు, 20th సెంచరీ మధ్యలో జరిగింది. ఈ టైంలో కూడా బస్తర్ లాంటి అటవీ ప్రాంతంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి అంటే అంత కష్టతరమా అన్న సన్నివేశాలను చూసినప్పుడు
నిజంగా చాలా భయం అనిపించింది. అలాంటి వాతావరణానికి కాలేజ్ స్టూడెంట్ అట్రాక్ట్ అవ్వడం అనేది ఇంకా ఘోరం అనిపించింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు లేదా స్క్రీన్ చేసినప్పుడు హెచ్‌యులో కానీ, స్టూడెంట్స్‌లో గానీ ఎలాంటి ఆలోచనలొచ్చాయి? అలాంటి సీన్స్ చూసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒక భావజాలం కోసం త్రివర్ణ పతాకాన్ని అవమానించడానికి కూడా ఈరోజు సిద్ధపడే వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇది జేఎన్యూలో స్క్రీనింగ్ చేసినప్పుడు అక్కడున్న సో కాల్డ్ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఇంటరప్ట్ చేసిర్రు. అదే మనము మన అన్న బాలకృష్ణ అన్న వాళ్ళతో మేము పర్సనల్ గా చెప్పినాం అనమాట. అన్న మనం కూడా మన క్యాంపస్ లో ఇది వేయాలి, స్క్రీనింగ్ చేయాలన్నప్పుడు అన్న వాళ్ళు పర్సనల్ గా ప్రొడ్యూసర్ తో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి స్క్రీనింగ్ చేయించినాక పోస్టర్ రిలీజ్ కాగానే మేము ఆ పోస్టర్స్ ని మేము మొత్తం సర్క్యులేట్ చేసినాం మ్యామ్. అంటే కొన్ని మెస్లలో ఇట్లా ప్లేస్ చేసినాం. ఈ సోకాల్ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటారు కదా, మా మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు కొన్ని మెస్లలో పోస్టర్స్ అంటే నేను పర్టికులర్ గా పేస్ చేసిన పోస్టర్ ని ఇట్లా వాళ్ళు చింపిన సిచ్యువేషన్స్ ఇట్లా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఆ భయం అనేది ఏర్పడుతున్నాం. అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఎట్లా ఒక స్టూడెంట్ మైండ్ ని ఎట్లా కంట్రోల్ చేసిరు, ఎట్లా మ్యానిపులేట్ చేస్తురు, ఇవన్నిటిని వాళ్ళు వాళ్ళ ట్రిక్స్ గానీ వాళ్ళ ఇవన్నీ బయటకు వచ్చేసరికి వాళ్ళకి భయం అనేది ఏర్పడింది మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు చాలా మంచిగా అనిపించిన పాయింట్స్ ఏంటిదంటే మ్యామ్, ఈ నక్సల్ వాళ్ళు పర్టికులర్లీ ఈ అడవులు ఏదైతే జార్ఖండ్ గానీ మన శ్రీకాకుళం, నల్గొండ ఈ ఏరియాలోనే ఎందుకు ఉండేవాళ్ళు అంటే మూవీలో దాని కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మ్యామ్. పర్టికులర్ గా ఇక్కడనే ఎందుకు ఉన్నారు, జమ్మూ కాశ్మీర్ లో ఎందుకు లేరు, అటు నార్థన్ సైడ్ లో ఎందుకు లేరు, దానికి ప్రేమ్ సాయి గారు మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళిందండి. ప్రేమ్ సాయి గారు రైట్ చెప్పండి. ఇంకోటి యూనివర్సిటీలో జరిగే ఫ్యాకల్టీస్ వాళ్ళ గురించి ఇట్లా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది మూవీ. అసలు ప్రతి యూనివర్సిటీలలో ప్రతి కాలేజ్ లా ఏదైతే లెఫ్ట్ నరేటివ్స్ వాళ్ళు బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారో దాన్ని మనము కొట్టేయాలంటే ఒక వన్ ఆఫ్ ది వెపన్ లాగా ఈ మూవీని మనం కన్సిడర్ చేయొచ్చు. రైట్. సుమంత్ గారు మీరు ఉన్నారండి? స్క్రీన్ మీద అయితే మీ వీడియో విజువల్ గా లేదు. సుమంత్ గారు రైట్. బాలకృష్ణ గారు ఇప్పుడు ప్రేమ్ సాయి గారు మాట్లాడుతూ కొంత లెఫ్ట్ వింగ్ వాళ్ళు పోస్టర్లను చించేసే ప్రయత్నం చేశారు. అంటే నిజాలను ఇంకా దాచాలి అని చూస్తే దాగిపోతాయా? మనం ఈ మధ్య కాలంలో చూసాము, ఒక యూనివర్సిటీలో 8 మంది విద్యార్థులను మానవ బాంబులుగా తయారు చేశారు. ఎక్కడో కాదు, భారతదేశంలోనే. మతోన్మాదాన్ని మెదడులోకి చొచ్చిచ్చి ఇక్కడేమో కమ్యూనిస్ట్ భావజాలం కనిపిస్తుంది. అంటే ఎర్ర జెండా ముందు త్రివర్ణ పతాకం ఎగరకూడదు, ఇదంతా కూడా ఒకే కమ్యూనిస్ట్ భావంతో చైనా చూస్తున్నారు ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి అనేది. బ్రతకలేక ఏదో రకమైన వ్యాధిని ప్రజల్లోకి పంపించి మిగతా దేశాల మీద ఆధిపత్యం చేయాలి అనే స్థితిని చూస్తున్నారు. ఇది చూసినాక కూడా ఇక్కడ విద్యార్థుల్లో ఎందుకు మార్పు రావట్లేదు అనుకుంటున్నారు? మేడం, మనం ఫస్ట్ దీని మూలాల్లోకి వెళ్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, ఎక్కడైతే ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ స్టార్ట్ అయిందో, ఆర్ ఇన్ఫాక్ట్ ఎక్కడైతే ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ ఉండేనో, ఈ రోజు వాళ్ళ చరిత్ర చూస్తే అదే మనకి ప్రూఫ్ ఉంటుందండి. లుక్ ఎట్ క్యూబా, లుక్ ఎట్ చైనా, లుక్ ఎట్ రష్యా, ఈ సోవియట్ యూనియన్ అని పెద్ద ఏదో గ్లోబల్ పవర్ లెక్క ఫామ్ అయిపోయిన సోవియట్ యూనియన్ ఏమైపోయిందండి? ముక్కలుగా చీల్చి పడిపోయింది. సో ఇక్కడ మనం మన దేశంలో మనం అనుకుంటాం ఈ నక్సలైట్లు అంటే వేరు, ఐఎస్ఐ అంటే వేరు, లేకుంటే లష్కర్ ఎ తోబా అంటే వేరు. వీళ్ళంతా ఒకటే అండి, అందరికి ఒకటే భావజనం. మన భారతీయ జెండా ఎగరేయద్దు, అది కూడా సినిమాలో క్లియర్ గా డిపిక్ట్ చేసినారు. వీళ్ళు లేకుంటే వీళ్ళకి ఇంత స్టేట్ ఆఫ్ ద టెక్నాలజీ ఉన్న బాంబులు ఎడికించి వస్తాయండి? విత్ ఇన్ ద కంట్రీ నుంచి వస్తాయండి వీళ్ళకి. ఎక్కడైతే బర్మా మయన్మార్ బార్డర్ నుంచి క్రాస్ చేసుకొని ఎక్కడైతే మనకి ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు ఉంటారో అక్కడ నుంచి వీళ్ళకి సప్లై అవుతుంది. అండ్ వీళ్ళందరికీ ఉన్న ఏకైక లక్ష్యం ఏంటంటే భారత్ ని దెబ్బతీయడం, భారతీయ జెండాని ఎగరకుండా చేయడం. మన కాకతీయ యూనివర్సిటీలో కూడా ఇదే నక్సలైట్లు మన భారతీయ జెండా ఎగరేసినందుకు మా ఏబీపీ కార్యకర్తను పొడిచి చంపినారండి. సో ఇది ఒక్క సంఘటన కాదు, మనం చూసుకుంటే చాలా రకాలుగా అండి. మన ఊర్లలో అనుకుంటారు నక్సలైట్లు మన కోసం కొట్లాడుతున్నారని ఒక ఫాల్స్ నేరేటివ్ బిల్డింగ్ చేస్తారు. మన ఊర్లలో జనాల దగ్గరికి వెళ్ళి, లేదు ఇట్లా పోలీసు వాళ్ళు మీకు అవినీతి చేస్తున్నారు, లేకుంటే ఈ అడ్మినిస్ట్రేషన్ మీకు అవినీతి చేస్తుంది ఉండొచ్చు కాక, బట్ దానికి మనం డెమోక్రసీలో ఉన్నాం, మనం దాన్ని ఫైట్ చేసే విధానం వేరుంటది. కానీ
అంతా మేమే చేస్తాం. ఆ సినిమాలో క్లియర్ గా చూపెట్టినారండి. ఒక తల్లికి బిడ్డకి శత్రుత్వం పెంచి ఒక తండ్రిని చంపిన నక్సలైట్లలో పోయి జాయిన్ అయినాడు వాళ్ళ సొంత కొడుకు. లాస్ట్ కి రియలైజ్ అవుతాడు. అఫ్ కోర్స్ కానీ మన రియల్ లైఫ్ లో అట్లాంటివి ఎన్ని ఉంటాయండి. సో ఇట్లాంటి ఈ ఐడియాలజీని మనం ఈ ఐడియాలజీని కౌంటర్ చేయాలంటే ఇట్లాంటి మూవీస్ ఆర్ వెరీ మచ్ నీడెడ్. అండ్ వచ్చి చెప్తారు, క్లియర్ గా డిపిక్ట్ చేసినారండి. వీళ్ళకి పైసలు ఏడికించి వస్తాయండి, వీళ్ళకి ఇంతగానం ఆదరణ ఏడికించి ఉంటది, న్యూస్ పేపర్లలో ఏడికించి రాస్తారు వీళ్ళకి ఆర్టికల్స్. ఎందుకంటే దోస్ ద బిగ్ నెక్సెస్ టు ఇట్. ఇంటెలెక్చువల్ హబ్ అనుకున్న కొన్ని యూనివర్సిటీస్ లా కావాలని కొంతమంది ప్రొఫెసర్స్, వాళ్ళు ప్రొఫెసర్స్ కాదండి, అందుకనే వాళ్ళకి కొత్త పేరు పెట్టినారు అర్బన్ నక్సల్స్ అని. ప్రొఫెసర్ అని వాళ్ళకు ఒక ముసుగే ఉండొచ్చునేమో, కానీ ఏ దేశం నీళ్ళైతే తాగుతున్నారో, ఏ దేశం పాలైతే తాగుతున్నారో, ఏ దేశం తిండి అయితే తింటున్నారో అదే దేశానికి ద్రోహం చేసే ధోరణి ఏదైతే ఉందో మనం దాన్ని తిప్పి కొట్టాలి. ఈ సినిమాలో కూడా మంచి క్లియర్ గా ఎక్స్పోజ్ చేసినారు వాళ్ళని. ఎట్లయితే వాళ్ళు నేరేటివ్ బిల్డింగ్ ఎట్లా చేస్తారు. ఒక అతన్ని తీసుకొని పోయి, అతని పేరు గుర్తులేదు, క్యారెక్టర్ మూవీలో ఒక క్యారెక్టర్ ఉంది, అతన్ని తీసుకొని పోయి జైలు వేస్తే, అతను నక్సలైట్, అతను తీసుకొని పోయి జైలు వేస్తే ఇంత పెద్ద ఎన్విరాన్మెంటలిస్ట్ ఎన్జిఓ నడుపుతున్నాడు. అందుకనే మన ఇప్పుడు భారత్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఈ ఎన్జిఓ పేరు మీద వీళ్ళు చేసి బాలకృష్ణ గారు వాయిస్ మ్యూట్ కి వెళ్ళిందండి. చూడాలి అని దాని మీద ఏదైతే రిస్ట్రిక్షన్ పెట్టిందో దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. అండ్ ఐ థింక్ స్టూడెంట్స్ షుడ్ బి కాషియస్ అబౌట్ దిస్. రాగానే చెప్తారు, అదే ఇప్పుడు ఏబిపి అంటే ఇది ఇట్లా ఇట్లా అని చాలా ఫాల్స్ నెరేటివ్ బిల్డ్ చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ బిల్డ్ చేస్తే ఏబిపికి వ్యతిరేకంగా బిల్డ్ చేయండి, కానీ దేశానికి వ్యతిరేకంగా కాదండి. ఈ దేశం కోసం ప్రేమించి ఈ దేశం కోసం కొట్లాడుతున్న ఏదైనా ఆర్గనైజేషన్ ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అండ్ ఈ సోకాల్డ్ ఆర్గనైజేషన్స్, లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, మేము పేదల కోసం కొట్లాడుతున్నాం, మేము ఆదివాసుల కోసం కొట్లాడుతున్నాం. ఏంటండి, మా సిఆర్పిఎఫ్ జవాన్లను చంపినారు, అందులో లేరండి ఆదివాసీ వాళ్ళు కాదండి ఆదివాసీ బిడ్డలు. ఎగ్జాక్ట్లీ. సో సో వీళ్ళ నారేటివ్ బిల్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా తప్పండి. ఎందుకంటే వీళ్ళు అదే ఆదివాసుల కోసం కొట్లాడుతున్నారంటే ఏ ఆదివాసీలకు హాస్పిటల్ అవసరం లేదండి. అదే ఆదివాసీ బిడ్డలు చాలా మంది ఫిజికల్ గా ఫిట్ ఉంది పోయి సిఆర్పిఎఫ్ ఆర్మీలో ఇట్లా జాయిన్ అయినప్పుడు వీళ్ళు ఎట్లా చంపుతున్నారండి. సో ఐ థింక్ దిస్ నారేటివ్ హ్యాస్ టు బి ఫాట్. మనం ఈ నారేటివ్ ని అదే ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఈ నారేటివ్ ని మనం తిప్పికొట్టాలి. ఇంకా ఈ సినిమా చాలా మంది చూడాలి. ఇది ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం కాదండి, ఈ సినిమాని చాలా మందిని చూడాలి. మన అందరినీ ప్రోత్సహించాలి ఈ సినిమా చూడడానికి. రైట్. సుమిత్ గారు, మా వాయిస్ వినిపిస్తుందా? మీరు జాయిన్ అవ్వగలుగుతారా? సుమంత్ గారు. మేడం ఉన్నానండి, చెప్పండి. రైట్. సుమంత్ గారు, బస్తర్ మూవీ చూసారా? ఎలా అనిపించింది? నిజంగా కూడా అంటే 76 మంది జవాన్లను చంపేస్తే 76 కోట్లు ఇస్తామంటాం. దీంట్లో కొంతమంది విద్యార్థులు కూడా దేశానికి జరుగుతున్న అన్యాయాన్ని పక్కన పెట్టేసి ఒక రకమైన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ముఖ్యంగా ఇంకా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, ఇదంతా చూస్తుంటే ఎలా అనిపించింది? మనం చూసుకున్నట్టయితే కమ్యూనిజం ఏదైతే ఉందో అది బూజుబట్టుపోయిన సిద్ధాంతం అని చెప్పేసి విద్యార్థులందరూ నమ్ముతున్నారు. అండ్ ప్రజలు కూడా నమ్మిరు కాబట్టి వాళ్ళని దేశంలో 0.77 ఓటింగ్ పర్సెంటేజ్ దించి పడేశారు. మనం చూసుకున్నట్టయితే కేరళలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, త్రిపురలో కానీ ఇన్ని రోజులు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేది ఉండేది. ఇప్పుడు ఓన్లీ ద లెఫ్ట్ ఈస్ ఓన్లీ లెఫ్ట్ ఇన్ కేరళ అనేది మనకు తెలుస్తుంది. త్రిపురలో ఉండేది ఏమైందండి, వెస్ట్ బెంగాల్లో ఉండేది ఏమైందండి. కానీ ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్లో టీఎంసీ గూన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కమ్యూనిస్టులే. తొందరలో అది అండం కాబోతుంది, ప్రజలు బుద్ధి చేస్తారు. కానీ సుమంత్ గారు, కేరళలో మిగిలిన చోట లేదు అంటారు. రీసెంట్ గా కేరళలో ఒక యూనివర్సిటీలో ఫెస్ట్ కి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఒక ఉద్యమం పేరుతో నడపాలని చూశారు. ఇంకా కేరళలో ఇలాంటి సంస్థలు వర్క్ చేస్తూ ఉన్నాయేమో స్టూడెంట్ ముసుగులు అని చెప్పడానికి చాలా వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎందుకు గమనించలేకపోతున్నారు విద్యార్థులు? ఇంకా ఆ సంస్థలకు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? అయితే మనం చూసుకున్నట్టయితే నేను ఇంతకుముందు మీకు కోట్ చేసినట్టు లెఫ్ట్ ఈస్ ఓన్లీ లెఫ్ట్ ఇన్ కేరళ. ఈ లెఫ్ట్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ అనేది ఓన్లీ కేరళలో మిగిలిపోయింది. తొందరలో విద్యార్థులు కూడా అర్థం చేసుకుంటారు. రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే ఈ కమ్యూనిజం భావజాలంతో ఒక విద్యార్థి అనేది ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకనంటే ఆ స్టూడెంట్ ఎవరైతే సిద్ధార్థ్ అనే స్టూడెంట్ ఉన్నాడో ఎస్ఎఫ్ఐ గూండాల వల్ల చంపబడ్డాడు. వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దాన్ని సిబిఐ కూడా కేసుని విచారించాలని చెప్పేసి మేము డిమాండ్ కూడా చేశాం.
ఈ బూజుపట్టిన సిద్ధాంతం, ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏదైతే ఉందో విద్యార్థులు గమనిస్తున్నారు. ఎంతో మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు, ఎంతమంది నార్మల్ పోలీసులు. అంతెందుకు మా బాబాయ్ ఇప్పుడు ఒకప్పుడు గ్రే హౌన్స్ లో ఉండేవాడండి. హైదరాబాద్ లో మంచిర్యాలలో డ్యూటీ చేస్తున్నప్పుడు చాలా దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది చనిపోయిన రోజులు ఉన్నాయి. 2003, 2004 టైంలో. అంటే అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు. సో ఈ రీసెంట్ గా ఈ బస్తర్ మూవీ అనేది మనకు సాక్ష్యాలు, అంటే విద్యార్థులని వీళ్ళందరూ అంటే స్టూడెంట్స్ గానీ ఇప్పుడున్న జనరేషన్ గానీ కంపల్సరీగా మూవీ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే చాలా మంది విద్యార్థులు, చాలా మంది నిరుపేద ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నామంటారు. సామాన్యుల కోసం చేసే యుద్ధంలో సామాన్యులు చనిపోతా ఉంటారు. ఈ కమ్యూనిజం అంటే మావోయిస్టులు, ఈ కమ్యూనిస్టులు ఏదైతే యుద్ధం చేస్తుంటారో మేము సామాన్యుల కోసం చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కానీ సామాన్యుల కోసం చేసే యుద్ధంలో సామాన్యులు ఎక్కువ మంది చనిపోతా ఉంటారు. ఇంతకుముందు బాలకృష్ణ గారు కోట్ చేసినట్టు ట్రైబల్స్ లో ఉన్న వాళ్ళు జవాన్లు లేరా, ముస్లింలో ఉన్న వాళ్ళు జవాన్లు లేరా, లేకపోతే ఎస్సీలో ఉన్న వాళ్ళు జవాన్లు లేరా? వీళ్ళు ఆ దేన్ని పట్టుకొని ఈ రోజు తుపాకీ పట్టుకున్నారు, ఈ రోజు యూనివర్సిటీలలో పెన్నులు పట్టుకున్నారు. పెద్ద తేడా ఏం లేదండి. చైనాలో వర్షం పడితే వాళ్ళు ఇక్కడ గొడుగులు పట్టుకుంటారు, రష్యాలో వర్షం పడితే ఇక్కడ గొడుగులు పట్టుకుంటారు. సో విద్యార్థులు గమనిస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ ప్రజలలో ఓటు శాతం కూడా మొత్తం తగ్గిపోయింది. ఈ యూనివర్సిటీస్లలో ఉన్నప్పటికీ ఒక లెఫ్ట్ లిబరల్స్ ఏవైతే ఈ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారానే ఇప్పటికీ ఈ యూనివర్సిటీస్లలో కొన్ని ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యార్థులు గమనించి అవి కూడా కుక్కడి వేలతో పెకిలించి పడేయడం జరుగుతుంది తొందరలో. Right, Sakshi, after seeing this movie in university, especially students, what they are feeling? The students are really getting inspired, basically. Like after listening to the reviews of around 8 to 10 students, they were not knowing anything about it. वो लोग नहीं जानते थे इसके बारे में बहुत कुछ. But they are literally, I think around 10 to 12 students literally clapped saying that ABVP did a great job. These kinds of movies should be like screened in the university campus, university premises. तो स्टूडेंट्स के बीच में बहुत ही पॉजिटिव और इंथुजियास्टिक माहौल है. उन लोगों, क्योंकि बहुत से बच्चे ऐसे होते हैं जो कि इस तरह की मूवी सोच के नहीं जाते देखने, पर चूंकि एबीवीपी प्रोड्यूसर से रिक्वेस्ट की और उसके बाद यहाँ यूनिवर्सिटी में स्क्रीन किया गया इसको हमारे रिक्वेस्ट के बाद, तो बहुत से बच्चों को इससे फायदा हुआ. क्योंकि बहुत से बच्चे ये सोच के नहीं जाते, क्लास है और अदर रीजंस के चलते वो नहीं जा पाते मूवी हॉल देखने. तो जब उन्होंने इसको देखा, फिर मतलब मैक्सिमम बच्चों का यही था कि मेरी तो सोच ही बदल गई इसको देखकर. अराउंड 8 to 10 मैसेजेस हमारे ग्रुप में आया कि इट वाज रियली अ ग्रेट लेसन फॉर अस. हमको बहुत कुछ सीखने मिला. इस तरह की बातें चल रही है स्टूडेंट्स के बीच में. రైట్, ప్రేమ్ సాయి గారు, ఈ సినిమాకి సంబంధించి అంటే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు యూనివర్సిటీలో ప్లే చేయడమో ఇదే, కానీ బయట నిజంగా అనుకున్నంత ఆదరణ లేదు. తీసే ప్రొడ్యూసర్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ లాభ నష్టాలను బేరేజ్ వేసుకోకుండా చేస్తున్నారు. ఈ సినిమా గురించి యూత్ కి కానీ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానీ ఏం చెప్పాలి అనుకుంటున్నారు యాజ్ ఎ స్టూడెంట్ గా? మ్యామ్, ఇంతకుముందు అక్క చెప్పినట్టే ఇది మనం ఒక సినిమా లెక్క చూడొద్దు మ్యామ్. ఇది మనకు ఒక లెసన్ అన్నమాట. ఇప్పుడు మనము ఇప్పుడు మేము ఇండివిజువల్ గా ఒక మాట ఒక 10 మందిని చెప్పి వాళ్ళని మార్చగలం మ్యామ్. ఇట్లాంటి సినిమాలు వస్తే ఒకే షోలో ఉన్న 100 మంది, 150 మంది, 200 మంది ఒకేసారి వాళ్ళకి అందరికి అర్థమైపోయి వాళ్ళకి ఫ్యాక్ట్ అనేది తెలుస్తుంది మ్యామ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు పర్టికులర్ సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళి మనము తెలుసుకోలేము. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే ప్రతి విద్యార్థికి ఓకే వీళ్ళు ఇట్లా నరేటివ్స్ బిల్డ్ చేస్తారా, వీళ్ళ వెనకాల ఇది ఫ్యాకల్టీస్ ఉన్నారా, వాళ్ళకి బయట నుంచి ఫండింగ్ వస్తుందా అంటే ఇన్ని ఒక మూవీలో మ్యామ్ ఆమె పేపర్ మీద రాసిస్తుంది 600 crores అని చెప్పి. అంటే ఆమెకి ఇదంతా చేయనీకి 600 కోట్లు కావాలి అని చెప్పి వాళ్ళకి అడుగుతారు అనమాట. అంటే ఈ మనీ ఇవన్నీ ఎట్లా అని చెప్పి క్లారిటీగా తెలవాలంటే ఇలాంటి సినిమాస్ ఇంకా రావాలి మ్యామ్. కేరళ స్టోరీస్ కానీ ఇలాంటివి కానీ వస్తేనే విద్యార్థులకు ఒక మనం బుక్కులలో నేర్చుకుని యూనివర్సిటీలో నేర్చుకున్న పాఠాల కన్నా ఇది రియల్ లైఫ్ పాఠం మ్యామ్. చాలా విద్యార్థులకి చాలా లాభసాక్యంగా ఉంటుంది మ్యామ్. రైట్, ఫైనల్ గా బాలకృష్ణ గారు, ఈ HCU తో పాటు ఎక్కడెక్కడ ఇది స్క్రీనింగ్ చేశారు? మిగిలిన చోట కూడా స్క్రీనింగ్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? స్క్రీనింగ్ చేసే టైంలో మీకు ఏమైనా ఆటంకాలు ఏర్పడ్డాయా? మ్యూట్ లో ఉంది బాలకృష్ణ గారు మీ వాయిస్.
మేము ఏబీపీ తరఫున జేఎన్యూ యూనివర్సిటీలో స్క్రీనింగ్ చేయడానికి ప్రయత్నం చేసినామండి. స్క్రీనింగ్ కూడా చేసినాము. స్క్రీనింగ్ చేస్తే అక్కడ సప్లై చేస్తున్న ఆ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ని నరికినారు వీళ్ళు. సినిమా సగం కానీ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ని నరికితే బయట నుంచి జనరేటర్ తెచ్చి పెట్టనీకే ఒక గంటన్నర ఆపి. సో అట్లా అది వీళ్ళ భయం. ఎందుకంటే జేఎన్యూలో ఎలక్షన్స్ వచ్చినాయి, రేపు మాపో జేఎన్యూలో ఎలక్షన్స్ జరుగుతాయి. ఐ థింక్ ప్రాబ్లీ ఇన్ 2 days జేఎన్యూలో ఎలక్షన్స్ ఉంది. అందుకనే వాళ్ళ భయం ఉండే జేఎన్యూలో స్క్రీనింగ్ చేద్దాం. నేను ముగింపుగా బిఫోర్ ఐ కంక్లూడ్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఈ దేశాన్ని గర్వించదగ్గగా చేసిన అబ్దుల్ కలాం ఒకే వ్యక్తి. ఛత్రపతి శివాజీ, ఈ దేశాన్ని ఎంత గర్వించదగ్గ చేసిన ఛత్రపతి శివాజీ ఒకే వ్యక్తి. వివేకానందుడు ఒకే వ్యక్తి. అట్లనే అజ్మల్ కసాబ్ ఒకే వ్యక్తి. ఒసామా బిన్ లాడెన్ ఒకే వ్యక్తి. మనం ఏ వ్యక్తి కావాలనేది మనం నిర్ణయించుకోవాలి. సో ఈ దేశానికి ఏదైనా కాంట్రిబ్యూట్ చేసి అబ్దుల్ కలాం లెక్క కావాలనుకుంటున్నావా, స్వామి వివేకానంద లెక్క కావాలనుకుంటున్నావా, లేదా ఏ అజ్మల్ కసాబో ఒసామా బిన్ లాడెన్ లెక్క కావాలనుకుంటున్నావా, లేకుంటే ఏ నక్సలైట్ లెక్క అవ్వాలనుకుంటున్నావా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ కాకుండా మన మీద పెట్టుకునే పెట్టుబడి లెక్క చూడాలి. ఎందుకంటే ఈ ఫాల్స్ ప్రాపగండాకి పడకుండా మనం ఇదే మనకు జ్వరం వస్తే గోళీ ఎంత వేసుకోనికి 10 రూపాయలు ఎట్లనో ఈ సినిమాకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే అది మనం నిజం తెలుసుకోనికి పెట్టుకున్న పెట్టుబడి లెక్క. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, స్టూడెంట్స్ అందరూ చూడాలి ఈ సినిమా. ఈ ఇంటర్వ్యూ చూసిన పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని సినిమా చూపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా డిసైడ్ చేస్తుంది. బహుశా ఎవరికి తెలుస్తుంది ఈ సినిమా వల్లనే ఒకటి మారి ఒసామా బిన్ లాడెన్ కాకుండా ఒక స్వామి వివేకానంద లెక్క తయారవుతాడని. అందుకనే అందరూ ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సుమంత్ గారు, థ్యాంక్ యూ ప్రేమ్ సాయి గారు, Thank థ్యాంక్ యూ సాక్షి గారు, థ్యాంక్ యూ సింధు. మొత్తానికి బస్తర్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాని యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాలకృష్ణ గారు చెప్పినట్టు చరిత్రలో మన పేరుని ఎలా రాసుకోవాలి అనేది మనమే లిఖించుకోవాలి. అది ఎటువైపు అనే అడుగుల్ని కూడా మనమే తెలుసుకోవాలి. ఇలాంటి మంచి సినిమాల్ని ఆదరించాలి, అసలు వాస్తవాలను తెలుసుకోవాలి. అందుకే విద్యార్థుల ఒపీనియన్ తెలుసుకోవడం కోసమే ఈ రోజు మనం ఈ జూమ్ కాల్లో కలవడం జరిగింది.